రాష్ట్రంలో విస్తరిస్తున్న నకిలీ మద్యం మాఫియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలను మద్యంలోకి నెట్టేస్తున్న నకిలీ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహిళలతో కోవూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు మహిళలతో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది. ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నకిలీ మద్యం వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించి సిబిఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం ఎక్కువైపోయింది. అసలు మామూలు నకిలీ మద్యం ఉంది అంటే కూడా ఇక్కడ సారాలు కూడా నకిలీ ఇక్కడ తయారు కావట్లేదమ్మా అన్నారు. కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది. మా ఊర్లో అయితే ఏరులై పారుతుంది. అసలు గంగవరం నుంచి కోవూరుకు రావాలంటే 6-7 గంటల నుంచి మేము భయపడిపోతున్నాము. ఎందుకంటే ఆ రోడ్డు అంతా అడుగుకి మద్యమేను. అసలు ఈ విధంగా మద్యం దొరకడం నేను చరిత్రలో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్ళలో చూడటం ఇదేను. మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో పాకెట్ రేట్లో ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు. కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది. ఇది కొంచెం అరికట్టాలి. నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే అమ్ముతున్నారు. కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. నకిలీ మద్యం తయారు చేస్తున్నా కూడా ప్రభుత్వం గమ్మునుంది. దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ఆడవాళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు 4,000 అని చెప్పి అనుకుంటున్నారు. కానీ 8,000, 10,000 రూపాయలు తాగుతున్నారు. పెన్షన్ వచ్చిన రోజైతే మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు. ఇది కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి. ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. దీన్ని ఒక ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చినాక, ఇంతకు ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మందు, గంజాయి విపరీతంగా చిన్న పిల్లలు, స్కూల్ చదువుకున్న పిల్లలు కూడా 10th కూడా పాస్ అవ్వడం వాళ్ళు కూడా మందు తాగే, వాళ్ళ అమ్మా నాన్న మందులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా మందు తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ తో సమానం అయిపోయింది. ఇంకొకటి నేను చెప్తున్నాను ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా ఆపేసి రాళ్ళమెట్టలు ఒక్కసారి 8 గంటల దాకా లైట్ ఎలగట్లేదు. ఏంటంటే అక్కడ నాగల్కట్ట ఏరియాలో గంజాయి మందు పిల్లలు గుట్టగా కూర్చొని తాగుతూనే ఉన్నారు. ప్రతి రోజు నేను చూస్తూనే ఉన్నాను. కానీ స్ట్రీట్ లైట్ ఎందుకు వేయలేదు? పంచాయతీకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏమి అంటే దాని గురించి మనకి ఎటువంటి సందన లేదు. పోలీసు వారు కూడా ఏం చేస్తున్నారో తెలియదు. లైట్లు ఎలగట్లేదు. చిన్న పిల్లలు తిరుగుతున్నారు మందు తాగి, గంజాయి కూడా చాక్లెట్ తో సమానంగా చేతిలో ఉంటుంది. అందుకనే దీన్ని కూటమి ప్రభుత్వం అందించాలని మనం కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు ఈ మద్యం మీద సంతకం పెట్టినట్టున్నారు. ఈ మద్యం ఎక్కడ పడితే ఎక్కడ కాలనీలో అయితే ఇళ్లలో పెట్టి అసలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళందరూ. అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి. ఎక్కడ బయట తిరగాలన్నా కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు అంటే భయపడతా ఉన్నారు. పనులు పోయే వాళ్ళైతే అసలు మేము డబ్బులు తీసుకురావడం భర్తల వాళ్ళని బెదిరించి లాక్కొని వెళ్ళిపోయి ఇట్లా తాగి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి. ఎక్కువైతే మా కోవూరు నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు. మా కోవూరు నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎక్కడ కనిపించేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. అక్కడ ఇప్పుడు ఎందుకు గమ్ముగా అయిపోయినారు? ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము. ఆడవాళ్ళందరినీ పాపం ఆడవాళ్ళు అయితే చాలా అల్లాడిపోతున్నారు. ఇవన్నీ మీరు గుర్తించండి.